హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఇగ్నైట్ విత్ శ్రీకుమార్. సో ఈరోజు ఒక చిన్ని కథ తెలుసుకుందాం. ఒక ఊర్లో ఇద్దరు ఫ్రెండ్స్ ఉంటారు. వాళ్ళిద్దరూ వేరే ఊరికి ప్రయాణమై వెళ్తూ ఉంటారు. దారిలో రెస్ట్ తీసుకుందామని గుళ్ళు ఆగుతారు. గుళ్ళు ఆగిన తర్వాత నైట్ తినడానికి ఏమైనా ఆహారం ఉందా అని ఇద్దరు పంచుకుందాం అనుకుంటారు. అప్పుడు ఇద్దరి దగ్గర ఒక అతని దగ్గర 5 రోటీలు ఉంటాయి, రెండో అతని దగ్గర 3 రోటీలు ఉంటాయి. సో వీళ్ళు అనుకుంటారు చెరి 4 రోటీస్ తిందామని అనుకుంటారు. అదే టైంలో మూడో వ్యక్తి వచ్చి వీళ్ళ దగ్గర జాయిన్ అవుతాడు. నా దగ్గర తినడానికి ఏం లేదు, మీ దగ్గర ఉంటే ఇవ్వండి అంటాడు. సో వీళ్ళు ఏం చేస్తారు, 8 రోటీలని ముగ్గురికి పంచడం ఎలా అని డైలమాలో పడతారు. తర్వాత ఒక వ్యక్తికి ఆలోచన వస్తుంది, సో ఒక్కొక్క రోటీని 3 పీసులు చేద్దాం. సో అలాగా 5 రోటీలని 3 పీసులుగా చేస్తే 24 పీసెస్ అవుతాయి. సో ఈ 24 పీసెస్ని ముగ్గురం 8 చొప్పున పంచుకుందాం. ఇదేదో బాగుందని ముగ్గురు అలా తినేసి హాయిగా పడుకొని పొద్దునే లేచి ఎవరి దారిన వారిని వెళ్ళిపోదాం అనుకుంటుంటే అప్పుడు మూడో వ్యక్తి ఏం చేస్తాడంటే, మీరు నాకు మంచి భోజనం పెట్టారు, సో మీకు కృతజ్ఞతగా నేను నా దగ్గర ఉన్నటువంటి 8 గోల్డ్ కాయిన్స్ ఇస్తున్నాను, మీరిద్దరు పంచుకోండి అని చెప్పేసి వెళ్ళిపోతాడు. అప్పుడు వీళ్ళిద్దరు ఫ్రెండ్స్లో ఒకతను అంటాడు, నేను 5 రోటీలు ఇచ్చాను కాబట్టి నాకు 5 గోల్డ్ కాయిన్స్ కావాలి, నువ్వు 3 రోటీలు ఇచ్చావు కాబట్టి నీకు 3 గోల్డ్ కాయిన్స్ ఇస్తా అంటాడు. రెండో వ్యక్తి అంటాడు, అలా కాదు, ఆయన 8 ఇచ్చాడు కాబట్టి చెరి 4 పంచుకుందాం అనుకుంటారు. సో ఇలా వాళ్ళు కొట్టుకుంటూ ఉంటే అప్పుడే ఒక అండర్స్టాండింగ్కి రాలేకపోతారు. అప్పుడు అదే గుడికి పూజారి వస్తాడు. పూజారిని అడుగుతాడు, మా ప్రాబ్లం వచ్చింది, సాల్వ్ చేయండి అని. పూజారి అంటాడు, నేను నువ్వు కాదు బాబు, భగవంతుడే సాల్వ్ చేస్తాడు మీ ప్రాబ్లం అని. లోపలికి వెళ్ళి భగవంతుడిని కోరుకొని అప్పుడు భగవంతుడు ప్రత్యక్షమవుతాడు. భగవంతుడు ఏమంటాడంటే, 4 కాదు, 5 కాదు, ఎవరైతే 5 రోటీలు ఇచ్చారో అతనికి 7 గోల్డ్ కాయిన్స్ ఇవ్వాలి, ఎవరైతే 3 రోటీస్ ఇచ్చారో అతనికి 1 గోల్డ్ కాయిన్ ఇవ్వాలి అంటారు. వీళ్ళిద్దరు అంటారు, ఇదేం న్యాయం స్వామి, న్యాయం చేయమంటే మీరు నాకు అన్యాయం చేస్తున్నారంటే ఒకటే చెప్తాడు, ఎవరైతే 3 రోటీస్ ఇచ్చారో అతను 9 పీసెస్లో 8 పీసెస్ అతను తీసుకున్నాడు, ఓన్లీ 1 పీస్ మాత్రమే మూడో వ్యక్తికి ఇచ్చాడు. అదేవిధంగా రెండో వ్యక్తి 15 పీసెస్లో 8 పీసెస్ తీసుకొని 7 పీసెస్ దానం చేశాడు. సో అందుకని అతనికి 7 గోల్డ్ కాయిన్స్, రెండో వ్యక్తికి 1 గోల్డ్ కాయిన్ ఇవ్వాలి అని ఒక నిర్ణయం తీసుకుంటారు అన్నమాట. సో ఫ్రెండ్స్, దీన్ని బట్టి మనకి ఏం తెలుస్తుందంటే ఫ్రెండ్స్, కొంతమంది చిన్న దానాలు చేసి కూడా పెద్ద అడ్వర్టైజ్మెంట్లు ఇస్తుంటారు. కానీ మీరు ఏం దానం చేస్తున్నారు, హృదయపూర్వకంగా ఏమి ఇస్తున్నారని పైన భగవంతుడు అన్నీ గమనిస్తూనే ఉంటాడు. సో ఫ్రెండ్స్, ఇచ్చే దానం ఏదో ప్రశాంతంగా, అడ్వర్టైజ్మెంట్ లేకుండా సింపుల్గా ఇవ్వండి, భగవంతుడు అన్నీ చూస్తూ ఉంటాడు. ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ.